గత వైసీపీ ప్రభుత్వం మాటలు బారెడు చేతులు జారెడు అనే విధంగా ప్రచారానికే పరిమితమైందని ప్రకాశం జిల్లా గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం గెద్దలూరు పట్టణంలోని 2వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అభిప్రాయాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలనపై ప్రజల నుంచి వారి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు మేము ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ పాలన ఎలాగుంది, ప్రభుత్వ పాలన ఇంకేమైనా మేమేమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా, మీకు ఇంకా కొత్తగా ఏం కావాలని అంటే ప్రజల్ని అడగడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి. ప్రజల అభిప్రాయ సేకరణ సంవత్సరంలో మా పాలన ఎలాగుందని మేమే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మా పాలనని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు, ఎంత బాగుందని అడగడం జరుగుతుంది. అలాగే సూపర్ 6లో ఇచ్చిన తల్లికి వందనం కానీ, అలాగే హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన మార్పులు కానీ, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ, రేపు రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలో కానీ దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఎన్ఆర్జీస్లో చేసిన రోడ్ల గురించి కానీ, సీసీ రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ వ్యవస్థల గురించి కానీ ప్రతి విషయానికి క్షుణ్ణంగా వాళ్ళు అడగడం జరుగుతుంది. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ టైం కూడా కాదు. మామూలుగా జనరల్గా పార్టీలు ఏం చేస్తే ఏదైనా పార్టీ ఉంటే ఎలక్షన్ టైం కాకపోయినా